ఏపీకి సంబంధించి మెగా డిఎస్సి విద్యార్థుల వివరాలు వెబ్సైట్ లో పెట్టడం కాసేపటి కిందట అధికారికంగా ఎవరైతే ఈ విద్యార్థులు ఉపాధ్యాయులుగా డిఎస్సికి సంబంధించి మారారో వారి జాబితాను ఆన్లైన్ లో పెట్టడం దాదాపు 16,347 టీచర్ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి కావడంతో ఎవరైతే ఎంపికయ్యారో వారంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి ఇది ఒక కళగా ఏపీలో ఉన్న విద్యార్థులు పెద్ద ఎత్తున డిఎస్సి కోసం ఎదురు చూసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఎట్టకేలకు ఈ ప్రక్రియ గత కొన్నాళ్ళుగా కొనసాగింది. అందులో ఎవరైతే ఉత్తీర్ణతయ్యారో వారికి ఈ ఉపాధ్యాయకు సంబంధించి 16,000 మంది అంటే దాదాపుగా 16,347 2025 సంవత్సరానికి సంబంధించి ఈ టీచర్లు పోస్టీ ప్రక్రియకి సంబంధించి ఆన్లైన్ కూడా పెట్టారు. కాసేపటి కింద వీరందరినీ కూడా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఎంపికైన డిఎస్సి విద్యార్థులందరికీ కూడా అభినందనలు అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025కి సంబంధించి ఫైనలిస్ట్ ను సోమవారం ప్రభుత్వం కాసేపటి కిందట విడుదల చేసింది. అంటే దాదాపు 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంతో పాటు ఇప్పుడు కలెక్టరేట్ డిఎస్సి తుది జాబితాను తెలియజేస్తుంది. అలాగే ఈ మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్ లో డిఎస్సి తుది ఎంపిక జాబితాను ఉంచినట్లు కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు మెగా డిఎస్సి 2025 ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేకంగా మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. అలాగే ఈ సంబంధించి వెబ్సైట్ ఏదైతే ఉందో apdSc.apcfss.in వెబ్సైట్ లో ఈ అభ్యర్థుల ఎంపికల జాబితా పూర్తి స్థాయిలో పెట్టడం జరిగిందని లభ్యమవుతుందని నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి స్వయంగా ప్రకటించారు. నిజానికి ఈ డిఎస్సికి సంబంధించి ఒక కళగా ఎన్నాళ్ళ నుంచో విద్యార్థులు ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఆయా సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు, ఈ డిఎస్సి లేకపోవడం వల్ల ఉపాధ్యాయ వృత్తికి పూర్తి స్థాయిలో మేము అర్హులు అయినప్పటికీ కూడా డిఎస్సి తీయలేని కారణంగా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఎట్టికేలకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు ఏదైతే తీసుకొచ్చారో ఆ విషయాన్ని పూర్తిగా ఆ విద్యార్థులు చెబుతున్న విషయాన్ని ఆలోచించిన ప్రభుత్వం అయితే మాత్రం డిఎస్సికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మెగా డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించింది. దీంతో అందులో విద్యార్థులు ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వారంతా కూడా ఎంతో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇంకా తుది జాబితా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాసేపటికి తుది జాబితా అంటే ఇంకా ఫైనల్ వీళ్ళు ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలోకి సెలెక్ట్ అయ్యారో వారందరినీ కూడా దాదాపు ఏపీకి సంబంధించి 16,000 చిల్లరి అంటే 16,347 మంది ఎవరైతే డిఎస్సి ఉన్నారో వారంతా కూడా ఉపాధ్యాయ వృత్తికి వచ్చినట్లుగా వారందరికీ స్వాగతం పలుకుతున్నట్లుగా వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నట్లుగా కూడా మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. అయితే ఈ జాబితాకు సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్నది కాస్త సందిగ్ధం నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం అయితే మాత్రం ఒక ప్రత్యేక వెబ్సైట్ అయితే తెలియజేసింది. ఆ వెబ్సైట్ లో ఖచ్చితంగా ఏదైతే ఈ స్టూడెంట్ ఎవరైతే లాగిన్ ఉందో ఆ నెంబర్ ద్వారా తెలుస్తుంది. లాగిన్ కి సంబంధించి apdSc.apcfss.in అనేది వెబ్సైట్ అనేది ముందుగా మన గూగుల్లోనే సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాతగా స్టూడెంట్కి సంబంధించిన ఐడి కావచ్చు, వారి కొన్ని నెంబర్స్ అడుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వారికి ఆ డీటెయిల్స్ పూర్తిగా అర్థమవుతుంది. అది చేసిన తర్వాత ఫోన్ నెంబర్ ఓటీపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మన పేరుందా లేదా అనేది కూడా క్లియర్ గా స్పష్టమవుతుంది. ఏదైనా ఏపీ వ్యాప్తంగా మెగా డిఎస్సికి సంబంధించి ఒక సంబరాలు అయితే మాత్రం విద్యార్థులకు చేసుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఎంపికైన విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంతో పాటు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తారు. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అనేది అత్యంత కీలకమైనది. సమాజంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి ఉపాధ్యాయులు ఎంతో మంది విద్యార్థులను తయారు చేసి మొత్తం భవిష్యత్తుకు పునాదిగా ప్రతి ఒక్కరిని కూడా విద్యార్థులను తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో కీలకమని వారు చెప్పే విద్యా బుద్ధుల ద్వారానే వారు ఉన్నత స్థాయిలో విద్యార్థులు ఎదుగుతారన్నది కూడా గ్రహించి కాబట్టి ఇలాంటి తరుణంలో ఈ డిఎస్సికి సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా దాదాపు 16,347 మంది ఈ డిఎస్సికి సంబంధించిన ఎంపిక చేసినట్టు తెలియజేస్తారు. వెబ్సైట్ కూడా రిలీజ్ చేస్తారు. అధికారికంగా ప్రభుత్వం దాదాపు 1 గంట ముందే దీనికి సంబంధించిన వెబ్సైట్ ని కూడా క్లియర్ చేసింది. వీరందరూ కూడా డీటెయిల్స్ క్లియర్ గా అందులో ఉన్నాయి. అదేవిధంగా ప్రత్యేక మంత్రి కూడా అభినందనలు తెలియజేసిన పరిస్థితి నెలకొంది. ఏపీ వ్యాప్తంగా డిఎస్సికి సంబంధించిన విద్యార్థుల పేర్లు ఆన్లైన్ లో పెట్టడం, వారంతా ఉపాధ్యాయులుగా అర్హులను ప్రకటించడంతో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.